అర్బన్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ బంధువులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాం. జ్యోతిబా పూలే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, ముఖ్యంగా విద్య కోసం పోరాడిన మహా యోధుడు. అణగారిన వర్గాల కోసం సమాజంలో సమానత్వంగా హక్కులు కావాలని, ముఖ్యంగా మహిళలు విద్య అభ్యసిస్తే సమాజం ఎదుగుతుంది, సమాజం ముందుకెళ్తుందని ఒక సంకల్పంతో తన భార్య సావిత్రిబాయి పూలేకు ఒక టీచర్గా చదువు చెప్పి టీచర్గా నియమించి మొట్టమొదటి మహిళా స్కూల్ ప్రారంభించిన ఘనత జ్యోతిబా పూలే. మహిళలు విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక సంకల్పంతో ఆ రోజు ఆయన నాటిన మొక్క ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళలకు అన్ని రంగాల్లో ప్రథమ స్థానం, చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు అందరి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన జాతీయాల్లో ముందుకు సాగుతా ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రజలని మభ్యపెట్టి మొన్నటి లోకల్ ఎలక్షన్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇయ్యాక అన్యాయం చేసిన పార్టీ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 42% రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరొకసారి జ్యోతిబా పూలే 200 సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రతి ఒక్క బీసీ సోదరులకు, సోదరిమణులకు, వాటి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై.